హలో ఎవ్రీవన్. టీఎస్ఎంసెట్ బైపీసీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మెయిన్గా ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి ఈ ఇయర్ ఫీజెస్ అనేది పెరగబోతున్నాయి. యాక్చువల్గా మనకి ప్రీవియస్ ఇయరే ఫీజెస్ అనేది డిసైడ్ చేశారు, కానీ కౌన్సిలింగ్ కంప్లీట్ కావడం వల్ల ఆ ఫీజెస్ అనేది హోల్డ్ చేశారు. సో ఈ సంవత్సరం ఫీజెస్ ఏ కోర్సెస్కి ఎంత పెరగబోతున్నాయి అనేది అప్డేట్ వచ్చింది. సో వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ గురించి లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏ అప్డేట్ మిస్ కాకుండా ఉంటుంది. సో మెయిన్గా కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మెంటర్షిప్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. మీకు కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది బైపీసీ గురించి. సో ఇక డీటెయిల్స్కి వెళ్తే మనకి ఈ సంవత్సరం ఫీజెస్ అనేది పెంచబోతున్నారు. సో అది కూడా మనకి ఫార్మసీ, బీ ఫార్మసీకి మినిమం 45,000. అంటే సపోజ్ అన్ని కాలేజెస్కి ఒకే రకంగా ఫీజెస్ అయితే ఉన్నాయి. సో మినిమం ఫీజు వచ్చేసి ప్రీవియస్ ఇయర్ వరకు 35,000 వరకు ఉండే. సో ఈ సంవత్సరం దాన్ని 45,000 పెంచడం జరిగింది. నెక్స్ట్ మ్యాక్సిమం ఫీజు వచ్చేసి 1,10,000. సో ఇది మేనేజ్మెంట్ కోటా కాదు, కన్వీనర్ కోటా ఫీజు. మేనేజ్మెంట్ కోటా అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో 1,10,000 మ్యాక్సిమం ఫీజు. ఏ టాప్ కాలేజ్ అయినా కానీ మీకు 1,10,000 కంటే మించిపోదు. నెక్స్ట్ ఫార్మ్ డీకి వచ్చేసరికి చూసుకున్నట్లయితే ఫార్మ్ డీకి 55,000 మినిమం ఫీజు వచ్చేసి 55, మ్యాక్సిమం ఫీజు వచ్చేసి 1,25,000. సో 1,20,000 అన్నమాట. నెక్స్ట్ ఫార్మ్ డి ఎం ఫార్మసీకి మినిమం 1,10,000, మ్యాక్సిమం 1,25,000. డి ఫార్మ్కి మినిమం 68,000, మ్యాక్సిమం 1,15,000. సో ఇలా ఫీజెస్ అనేది ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఇది ఈ ఫీజెస్ మనకి కాలేజ్ వైజ్గా కౌన్సిలింగ్ టైం అప్డేట్ చేస్తారు. అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో బైపీసీ గురించి మిగతా అప్డేట్స్ గురించి మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.